హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనము క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చూసారా, క్యారెట్ తీసుకున్నాను. రెడ్ క్యారెట్ అంటారు కదా, అది ఈ సీజన్లోనే ఇది ఎక్కువ దొరుకుతుంది. ఈ సీజన్లోనే దొరుకుతుంది, వేరే టైంలో దొరకదు. ఈ క్యారెట్ హల్వాకి చాలా బాగుంటుంది. రెడ్ క్యారెట్, ఢిల్లీ క్యారెట్ కూడా అంటారు దీన్ని. అంతా ఇది తొక్క తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము అంతా తురుముకుందాం. ఇలా చూసారా, తురుముకొనేసాను నేను. ఇప్పుడు ఒక కడాయిలో మనము ఆ గరిటె, చిన్నది చట్నీ గరిటె అంటారు కదా, అది దాంతో నేను 2 గరిటెలు వేసుకుంటున్నాను. స్పూన్తో అయితే 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత జీడిపప్పు వేయించుకుందాం. జీడిపప్పు అన్నది కొద్దిగా కలర్ మారి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూసారా, కలర్ మారిపోయింది కదా, అంతా పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం అదే కడాయిలో అదే నెయ్యి సరిపోతుంది. మనం క్యారెట్ తురుము పూర్తిగా వేసుకుందాం. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలానే కొద్దిగా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మనం పాలు వేసుకోవాలి. నేను 1 కేజీ క్యారెట్కి 3/4 లీటర్ పాలు, 1/2 కేజీ చక్కెర తీసుకున్నాను. 1/2 కేజీ చక్కెర. 1 కేజీ క్యారెట్కి 3/4 లీటర్ పాలు, 1/2 కేజీ చక్కెర సరిపోతుంది. చూసారా, ఎంత మెత్తబడింది కదా. పాలు కూడా ఆ పక్క టైం సేవ్ అవ్వడానికి పాలు ఆ పక్క ఉంచుకున్నాను. ఇప్పుడు మనం పాలు పూర్తిగా వేసుకునేద్దాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. కొంతసేపు హైలో పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మళ్ళీ సిమ్లో ఇలా వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేయాలి. పూర్తిగా అయ్యేంత వరకు మన ఫ్లేమ్ అన్నది సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు కొద్దిగా దగ్గర పడిన తర్వాత చక్కెర వేసుకుందాం. ఇప్పుడు చక్కెర వేసాం కదా, మళ్ళీ నీళ్ళు వదులుకుంటుంది, చక్కెర కరుగుతుంది కదా. చూసారా, ఇప్పుడు ఎంత మళ్ళీ నీళ్ళు వదులుకున్నది కదా. ఇలానే స్లోలోనే పెట్టుకొని స్టవ్ని ఇలానే మిక్స్ చేస్తూ ఉండాలి 5 నిమిషాలకు ఒకసారి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చూసారా, ఎంత దగ్గర పడ్డది కదా. సిమ్లోనే ఉంచుకోవాలి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. పూర్తిగా వాచ్ చేసి మన వీడియో ఎలా ఉన్నదని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరే, ఫుల్ దగ్గర పడిపోయింది. సరే, పూర్తిగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే మన ఛానల్ అన్నది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలానే ఎంకరేజ్ చేయండి. సరే, ఇప్పుడు అయిపోయింది కదా. జీడిపప్పు వేసుకొని లాస్ట్లో స్టవ్ కట్టేద్దాం. రెడీ అయిపోయింది. Thank you so much. Bye bye.